Subscribe to Color Frames. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముందు మెగావేలో నిర్వహించనున్నారు. దీనికి ముందు అన్ని జట్లు తమ రిటైన్ మరియు విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించాలి. ఈ మెగావేలం తర్వాత జట్లన్నీ పూర్తిగా మారనున్నాయి. గత సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన 4 స్టార్ ప్లేయర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే అవకాశం లేదు. ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసెన్ మరియు అభిషేక్ శర్మ లాంటి విధ్వంసకర ఆటగాళ్లను ఎస్ఆర్హెచ్ నిలుపుకోవడానికి ఎవరినైనా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. గత సీజన్లో ప్యాట్ కమిన్స్ను 20.50 కోట్లకు హైదరాబాద్ కొనుగోలు చేసి జట్టుకు కెప్టెన్ చేసింది. కమిన్స్ సారథ్యంలోని హైదరాబాద్ ఫైనల్స్ వరకు పోరాడింది. బౌలింగ్, బ్యాటింగ్ కెప్టెన్ గా కమిన్స్ జట్టును అద్భుతంగా ముందుకు నడిపించాడు. గత సీజన్లో 16 మ్యాచ్లు ఆడి 18 వికెట్లు తీశాడు. ఈ పరిస్థితుల్లో ఎస్ఆర్హెచ్ కమిన్స్ ను వదులుకోవడానికి అవకాశం లేదు. హైదరాబాద్ తరపున అభిషేక్ శర్మ మెరుపులు మెరిపించాడు. గత సీజన్లో శర్మ బ్యాటింగ్ శైలి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. గత సీజన్లో అభిషేక్ శర్మ 16 మ్యాచ్ల్లో 484 పరుగులు చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 75 నాట్అవుట్. క్లాసిక్ ఇన్నింగ్స్లను అభిమానులు చాలా ఇష్టపడతారు. హైదరాబాద్ తరపున చాలా మ్యాచ్ల్లో పేలుడు బ్యాటింగ్ చేశాడు. గత ఐపీఎల్లో 16 మ్యాచ్లు ఆడిన క్లాసెన్ 479 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 4 అర్ధ సెంచరీలు సాధించాడు. క్లాసెన్ అత్యుత్తమ స్కోరు 80 నాట్అవుట్. ట్రావిస్ హెడ్ తన బ్యాట్తో సంచలనం సృష్టించాడు. గత సీజన్లో హెడ్ను చూసి బౌలర్లు తలలు పట్టుకున్నారు. హెడ్ క్రీజ్లో ఉండగా ఒక్క బౌలర్ కూడా ప్రయోగాల జోలికి వెళ్లలేదు. విధ్వంసమే పనిగా భారీ ఇన్నింగ్స్కు తెరలేపాడు. ట్రావిస్ హెడ్ గత ఐపీఎల్లో 15 మ్యాచ్ల్లో 567 పరుగులు చేశాడు. ఈ కాలంలో అతను 1 సెంచరీ మరియు 4 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.